భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. హిందూ హృదయ సామ్రాట్ శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ వేడుకలలో భాగంగా వారి విగ్రహ ప్రతిష్టకు శ్రీకారం చుట్టిన కర్నూలు ప్రజానీకం. ఏలూరులో కలెక్టర్ వెట్రి సెల్వి వినూత్న కార్యక్రమం. ప్రభుత్వ పాఠశాలలో గణితం బోధించిన జిల్లా కలెక్టర్. బూర్కా వేసుకుని బస్సులో మహిళల వద్ద కూర్చున్న వ్యక్తి. జగిత్యాల జిల్లా కోరుట్లలో ఘటన. జఫర్గఢ్ స్టేషన్ గన్పూర్లో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. వరంగల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు స్పెషల్ డ్రైవ్. ఇక వివరాల్లోకి వెళ్తే, మహబూబాబాద్ జిల్లా గంగారం సమ్మక్క సోదరి అయిన నాగులమ్మని కూడా పగడిద్దరాజును వివాహం చేసుకున్నట్లు ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. వీరిరువురికి కుమారులు జంపన్న, మువ్వన్న కాకతీయులతో జరిగిన పోరాటంలో వీరోచితంగా పోరాడిన నాగులమ్మ, జంపన్న వాగు వద్ద వీరమరణం పొందారు. అమ్మవారి ఆశీస్సులతో సంతానం, విద్య, ఉద్యోగం, వ్యవసాయం, పాడి పంటల అభివృద్ధి జరుగుతాయని ఇక్కడి భక్తుల విశ్వాసం. అధిక సంఖ్యలో భక్తులు రావాలంటున్న ఆలయ కమిటీ. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ నాయకులపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
అధికారం కుటుంబ హక్కుగా భావిస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కేసీఆర్ను జాతిపితగా చెప్పుకోవడం సిగ్గుచేటని, దేశానికి ఒక్కరే జాతిపిత మహాత్మా గాంధీ అని అన్నారు. స్టేషన్ గన్పూర్ అభివృద్ధి లక్ష్యమని, అవినీతి రహిత పరిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు పరిగెత్తుకొని అధికారాన్ని కోల్పోయామనే అక్కసుతో, అధికారం వాళ్ళ జన్మ హక్కు అన్నట్టుగా, అధికారం మా కుటుంబం యొక్క హక్కు అన్నట్టుగా చిల్లర మాటలు, చిల్లర వ్యవహారాలు, చిల్లర విమర్శలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో కానీ, పార్లమెంట్ ఎన్నికలలో కానీ, గ్రామ పంచాయతీ ఎన్నికలలో కానీ, మొన్న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలలో కానీ, అదేవిధంగా రాష్ట్రంలో హైదరాబాద్ పట్టణంలో జరిగిన 2 ఉప ఎన్నికలలో కానీ విపరీతమైన ధోరణిని అవలంబిస్తూ సభ్యత సంస్కారం లేకుండా చౌకబారు విమర్శలు చేశారు. కానీ ప్రజలందరూ వాటిని తిప్పికొట్టారని చెప్పడం నాకు సందేహం లేదు. కాస్తంతనైనా అవగాహన ఉంటే, కాస్తంతనైనా రాజకీయ పరిపక్వత ఉంటే, కాస్తంతనైనా సిగ్గు అనేది ఉంటే, ఈ ఫలితాలను చూసిన తర్వాత ప్రతిపక్షాలు చేసిన విమర్శలను ఒక్కసారి ఆ విమర్శల పైన మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మున్సిపాలిటీ ఎన్నికలలో డిపాజిట్లు రాకుండా పోయింది. 116 మున్సిపాలిటీలో 100 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయంటే మీ పరిస్థితి ఏందో అర్థం చేసుకోండి. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న మీ పార్టీ యొక్క పరిస్థితి ఏందో ఒకసారి అర్థం చేసుకోండి. కల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతి అక్రమాలతో విసిగి వేసారిపోయిన ప్రజలు బీఆర్ఎస్ ఓటు వేయడానికి ఇష్టపడడం లేదు. అది స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన కేసీఆర్ జాతిపిత అంటాడు. ఎవరికి జాతిపిత? భారతదేశానికి జాతిపిత ఒకరే, ఆయన మహాత్మా గాంధీ గారు. ఆ జాతిపితను అవమానపరిచే విధంగా వీడు కూడా కొత్తగా జాతిపిత అని పేరు పెట్టుకుని వస్తే మీకు మీరే అనుకుంటే ప్రజలు దాన్ని అంగీకరించాలి కదా. జాతిపిత ఆడబడుతున్నాడు, మరి జాతిపిత ఎక్కడుంటాడు? జాతిపిత ప్రజల్లోకి ఎందుకు రావడం లేదు? ప్రజా సమస్యల పైన ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఎందుకు నిలదీయడం లేదు? చెప్పుకోవడానికి సిగ్గుండాలి కాస్తంతగా. అనేక అవకతవకలు చేసి, అనేక కుంభకోణాలలో ఇరుక్కొని, ప్రభుత్వంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా అవినీతి అక్రమాలకు పాల్పడి తెలంగాణ వనరులను దోపిడీ చేసి, వేల ఎకరాల భూములను సొంతం చేసుకొని, బ్రహ్మాండమైన ఫామ్ హౌస్లు కట్టుకొని, ప్యాలెస్లు కట్టుకొని, వేల కోట్ల రూపాయల ఆస్తులు చెవిటోడికి సంపాదించాలి. అందరేమో మొత్తం తెలంగాణను దివాలా వేయించి, లక్షల కోట్ల అప్పులు చేసి, కూలిపోయే కాళేశ్వరం కట్టి, బ్రహ్మాండంగా ఆస్తులను కూడబెట్టుకొని అధికారాన్ని ఆ కుటుంబానికే పరిమితం చేసుకొని, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కడి ఇవాళ కేసులలో ఇరుక్కుంటే, మీరు చేసిన అవినీతి అక్రమాల పైన ప్రభుత్వ పరంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటుంటే తెలంగాణను అవమానిస్తున్నారు, తెలంగాణను అవమానిస్తున్నారు, తెలంగాణ ఉద్యమకారులను అవమానిస్తున్నారు, తెలంగాణకు పోరాటం చేసిన కేసీఆర్ను అవమానిస్తున్నారు అని మాట్లాడుతున్నారు. తెలంగాణ నీ అయ్యే చోట, తెలంగాణ నీ అయ్యే జాగిరి అందరికీ కాదా? తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. సకల జనుల సమ్మె ద్వారా, ప్రజల పోరాటాల ద్వారా, అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ వచ్చింది. మీ అయ్యజాగిరి కాదు, ఇది తెలంగాణ అందరూ. మీ మీద కేసు పెడితే తెలంగాణ వాళ్ళపైన కేసు పెడుతున్నారు. అంటే మిగతా వాడు తెలంగాణ వాడు కదా, పాలించేవాడు తెలంగాణ వాడు కదా. ఇంకెన్ని రోజులు తెలంగాణ సెంటిమెంట్ను వాడుకుని రాజకీయాలు చేద్దామనుకుంటున్నారు? ఇప్పటికైనా ఈ చౌకబారు వ్యవహారాలను మానుకోవాలి. మీ అహంకారం, మీ అహంభావం, అధికారం కోల్పోయిన తర్వాత కూడా మీ ప్రవర్తనలో, మీ మాటలో మార్పు రావడం లేదు. కాబట్టి ప్రజలు మీకు ఓటు వేయడం లేదు, ప్రజలు మీకు అవకాశం కల్పించడం లేదు.
దీన్ని గమనించండి అని చెప్పి నేను ప్రతిపక్షాలను విజ్ఞప్తి చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ రెండు కూడా తెలంగాణ అభివృద్ధిని, తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని అడ్డుకుంటున్నాయి. వరంగల్ సిటీలో మందుబాబులకు పోలీసులు షాక్ ఇచ్చారు. రోడ్డు ప్రమాదాల అడ్డుకట్టే ధ్యేయంగా కమిషనరేట్ పరిధిలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. బుధవారం రాత్రి జరిగిన తనిఖీల్లో మత్తులో వాహనాలు నడుపుతూ ఏకంగా 106 మంది అడ్డంగా బుక్ అయ్యారు. వీరిలో ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే 69 కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. పట్టుబడిన వారందరినీ కోర్టులో హాజరుపరిచి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 44పై ఇటికేలపాడు స్టేజ్ వద్ద ఏపీ ఆర్టీసీ బస్ అదుపు తప్పి బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి బాధితులను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షేత్రగాత్రుల్లో 4 పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలుపుతున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో విద్యార్థి సంఘాల నేతలపై ఆర్సీఓ దుర్భాషలాడినట్లు ఆరోపణలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 15 సార్లు వినతి పత్రాలు ఇచ్చినా స్పందించలేదని, మేము రోడ్డెక్కితేనే ఎందుకు వచ్చారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు వెనక్కి తగ్గినట్లు సమాచారం. పోలీసులు అప్రమత్తంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో టీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ను పోలీసులు అరెస్ట్ చేయడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అరెస్టును అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో కేతనపల్లిలో రణరంగంగా మారింది. ఈ సంఘటనతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్రమ కేసులు కావాలని అక్రమ కేసులు కావాలని అన్న జరిగింది కదా మీరు వీడియోలో క్లియర్ కనిపించింది. కాంగ్రెస్ వాళ్ళ సైడ్ నుంచి రౌతు వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళే రౌతులేసి ఉంటా మా మీద ఇంత ఏకపక్షంగా పోలీసు వ్యవహారం చేస్తే ఏకపక్షంగా మొత్తం వివేక రేంజ్ చేస్తున్నారు. పోలీసు వాళ్ళ మీద కాంగ్రెస్ వాళ్ళ మీద బండరాలతో పెట్టామట మనం.
అక్కడ బండరాలు మొత్తం తెలుసు కదా, ఇది అక్రమ కేసు. మనల్ని ఎట్లా చేసి జైల్లో పెట్టి వీళ్ళు ఎలక్షన్ చేసుకోవాలి. నిన్న మీ SHO దగ్గరికి పోయిన రామకృష్ణాపూర్కు మా వాళ్ళు వేరు సుదర్శన్ గౌడ్ మా నాయకులంతా మీ SHO లోపలనే ఉన్నాడు, బయట కానిస్టేబుల్ అతను సార్ లేడు, బయటకు పోయిన పని మీద అని చెప్పించి మా వాళ్ళు నిలబొట్టిరు. దుర్మార్గం అంతా ప్రజాస్వామికంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు మా నైతిక. హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టుకు బాంబు బెదిరింపు. నాంపల్లి సిబిఐ కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ ద్వారా అందింది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. కోర్టు భవనంలో ఉన్న సిబ్బందిని బయటకు తరలించారు. భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. బాంబ్ స్క్వాడ్ అధికారులు కోర్టు ప్రాంగణంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు. ఎక్కడ కూడా బాయ్ ఎక్కడ కూడా బాయ్. బుర్కా వేసుకుని బస్సులో మహిళల వద్ద కూర్చున్న వ్యక్తి. జగిత్యాల జిల్లా కోరుట్లలో ఘటన. బుర్కా వేసుకుని కూర్చున్న వ్యక్తి ఫోన్లో మాట్లాడుతుండగా మగ గొంతు వినిపించడంతో బస్టాండ్లోని ఆర్టీసీ సిబ్బందికి ఫిర్యాదు చేసిన ప్రయాణికులు. మంచి మాటలు చెప్తున్నారు బాబు నీ కానీ ఫ్రెండ్ సలాం కట్టుమై ఏ కైతే ఆడల పక్కన కూర్చోడానికి అక్కడ చూడు నువ్వు ఈ దేశానికి కట్టమంటే లేదు కరెక్ట్ గా చెప్తున్నా ఇంకేం కావాలి మాకు మరి ఐసా కైతే బస్ మంచి మాటలు చెప్తున్నారు బాబు నీ కానీ ఫ్రెండ్ సలాం కట్టుమై ఏ కైతే ఆడల పక్కన కూర్చోడానికి అక్కడ చూడు నువ్వు ఈ దేశానికి కట్టమంటే లేదు కరెక్ట్ గా చెప్తున్నా ఇంకేం కావాలి మాకు మరి ఐసా కైతే బస్ మంచి మాటలు చెప్తున్నారు బాబు నీ కానీ ఫ్రెండ్ సలాం కట్టుమై ఏ కైతే ఆడల పక్కన కూర్చోడానికి అక్కడ చూడు నువ్వు ఈ దేశానికి కట్టమంటే లేదు కరెక్ట్ గా చెప్తున్నా ఇంకేం కావాలి. తొర్రూరు మున్సిపాలిటీ లక్కీ డ్రాలో బయటపడ్డ మోసం. లక్కీ డ్రాలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి 5 చిట్టీలు సన్నగా మలిచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 5 చిట్టీలు లావుగా మలిచిన అధికారులు చిట్టీల సెలక్షన్లో వెతికి మరి కాంగ్రెస్ పార్టీ లావు చిట్టి తీసి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన అధికారులు చైర్మన్ వైస్ చైర్మన్ 2 కాంగ్రెస్ పార్టీకే దక్కేలా కుట్ర చేయడానికి ఒకరోజు ఎన్నికల వాయిదా వేసిన వైనం. తర్వాత అన్ని కూడా ఇప్పుడు చూపిస్తారు నిజంగా అవి ఉన్నాయా లేదా డౌట్ క్లియర్ చేస్తారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.